శివాయ గురవే నమః. 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 సత్యం మృషా వా చిత్ ఇదం జడం వా దుఃఖం సుఖం వా ఇతి ముధా వివాద అదృష్టలోకా నిరహం ప్రతీతి నిష్ఠ అవికల్ప పరమ అఖిలేష్ట. ఈ జగత్తు యొక్క విచారణ, ఇది సత్యమా లేక మిథ్య, చేతనమా లేక అచేతనమా, సుఖమా లేక దుఃఖమా అనేది వ్యర్థం. శ్రేష్టమైన జ్ఞాన నిష్ఠే అందరూ ఆచరించవలసింది. లోక దృష్టి లేనిది, అహంకార భావన లేనిది, సందేహము లేనిది, చాలా ఉన్నతమైనది జ్ఞానమే. ద్వైతం అంటే జీవ జగత్ ఈశ్వర అనే త్రిపుటిలో నిలవటం. జ్ఞానం పొందటం అంటే నిర్గుణ బ్రహ్మ జ్ఞానం. జ్ఞానం పొందాలంటే ఏది విచారణ చేసినా నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందుతామని, కానీ అన్నిటిలోకి జీవ విచారణే శ్రేష్టమని తెలుసుకోవాలి. ఒకే బ్రహ్మ జీవ జగత్ ఈశ్వరునిగా ప్రకటితం అవుతున్నాడు. ఒకే బంగారం గొలుసు, గాజు, ఉంగరం ఇలా రకరకాలుగా అయినట్లుగా బంగారం గురించి విచారణకి అన్నిటినీ చేయక్కర్లా, ఒకటి పట్టుకున్నా చాలు. అంటే ఏ మిథ్యా వస్తువుని విచారణ చేసినా సత్య అధిష్టాన జ్ఞానం పొంది తీరుతారు. గొలుసు, గాజు, ఉంగరాలకు బంగారం లేకుండా విడిగా ఉనికి లేదు. అవి కేవల నామరూపాలు. సత్య అధిష్టానం బంగారం. అదే విధంగా జీవ జగతీశ్వరులకు బ్రహ్మ లేకుండా విడిగా ఉనికి లేదు. అవి నామరూపాలు మాత్రమే. వాటికి సత్యాధిష్టానం బ్రహ్మ. ఇది విచారణలో తెలుసుకుని దృఢంగా ఉండాలి. రమణ మహర్షి జీవ విచారణే చేయమన్నారు. నేను ఎవరో తెలుసుకో అన్నారు. నేను విచారణకే ఆయన ప్రాముఖ్యత ఇచ్చారు. ఇదే శక్తివంతమైన విచారణ, శ్రేష్టమైన విచారణ. ఈ విచారణలోనే అంటే నేను అహంకారం మీద విచారణే అహంకార నాశనానికి దారి తీస్తుంది. విరోధిని ప్రత్యక్షంగా ఎదుర్కొని అతన్ని నాశనం చేసే అవకాశం. ఇక్కడ ప్రత్యర్థి అహంకారం. కొందరు ఆచార్యులలాగా రమణ మహర్షి అహంకారాన్ని బలవంతంగా లొంగ తీసుకోవాలని భావిస్తారు. అన్నిటిలోకి కష్టమైన పని అహంకారాన్ని నాశనం చేయటం. ఈ అహంకారాన్ని నాశనం చేయటం చాలా కష్టము అంటారు. లేని దాన్ని నాశనం చేయటమే కష్టం. ఉన్నదాన్ని పొందటం చాలా సులభం. కాబట్టి లేని దానిని మరలా నాశనం చేసే ప్రక్రియ ఎక్కడుంది? లేనిది లేకుండానే పోతుంది. దాన్ని నాశనం చేయాలనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. అదే ఇక్కడ చెప్పబడుతుంది. అహంకారం అత్యంత సమీపంగా ఉంది. అహంకారమే నీవు. అది దొంగదైనా నీవే, నిజమైనదైనా నీవే అహంకారం. అందుకని అత్యంత సమీపం అన్నారు. అహంకారం లేకుండా జీవుడు ఎలా ఉంటాడు? ఉండడు. ఎక్కడో దూరంగా ఉన్న ఈశ్వరునితో సమస్య లేదు. అహంకారం నాకు తెలియకుండా నాతో ఎంతగానో పెనవేసుకుని ఉంది అని అనుకుంటారు. ప్రతి వ్యవహారంలోనూ నేను చోటు చేసుకుని దాన్ని పెంచుతున్నారు. నేను చేశాను, నేను విన్నాను, ఇలాగా తెలియందేం లేదు. దీనికి పెద్ద బోధ ఆవశ్యకత లేదు. అలా నేను చదువుకున్నాను, ఉద్యోగం చేయాలి, ఇలా రకరకాల ఇంత గొప్పవాణ్ణి, నేను అంత గొప్పవాణ్ణి, ఇలా అక్కడితో ఆగుతుందా? నాది, నావి, నా ఇల్లు, నా గోలలు ఎన్ని. విజిటింగ్ కార్డులో పేరు పక్కన హోదాలు పెరిగిన కొద్దీ ఈ అహంకారం పెరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అహంకారం నాశనం ఎలా జరుగుతుంది? పెంచేది నువ్వే. ముళ్ళ చెట్టు పెంచడం ఎందుకు, లేకపోతే దాన్ని ముట్టుకోవటం ఎందుకు, అబ్బా అంటాం ఎందుకు? అది ముళ్ళ చెట్టు అని తెలుసు. మనం ఎన్నిసార్లు చెప్పుకుంటే బురద బురద అని తెలిసి కాలేసి అయ్యో బురద అంటిందంటే ఏం లాభం?
కాబట్టి నువ్వు నేను పెంచుకుంటూనే అన్నావు. తెలిసిందా? తెలియనప్పుడు అది వేరే విషయం. తెలిసింది ఏమిటి అనేది. నేను అంటే ఎంత భయంకరమైన ఉచ్చో ఊగో తెలిసిన తర్వాత కూడా మరి దాని పట్లనే వ్యామోహం అది ఉంటే బోధ వింటున్నంతసేపు ఆహా అనిపిస్తూ ఉంటుంది. శిష్యుడిగా ఒక అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ నేనుతో అప్పటి వరకు ఉన్న వినయము, అప్పటి వరకు ఉన్న మంచితనము అన్ని మాయం. మళ్ళీ అక్కడ వెంటనే నేను ఐడెంటిటీ తోటి కార్యక్రమాలనండి, వ్యవహారాలనండి ఇహ మొదలవుతాయి కదా మరి పాపం. ఇహ కార్యక్రమాలు మొదలవుతాయి. ఏవేవో ఆ నేనుకెన్నండి బాబు. కాబట్టి అది మిమ్మల్ని పట్టుకోలేదు, మీరు దాన్ని పట్టుకున్నారు. ఇది కూడా తెలిసిన పరమ సత్యమే. ఐడెంటిటీ లేనప్పుడు ఎన్నిసార్లు ఐడెంటిటీ లేకుండా లేరు, మీరు ఉన్నారు. గాఢ నిద్రలోనే కాదు, పగలు కూడా వ్యవహారాల్లో కూడా సంబంధం లేనట్టు ఉన్నారు. కొన్ని ఐడెంటిటీలు లేనట్టుగానే వ్యవహరించారు కదా, ఇది అంతే. కాబట్టి ఈ మిథ్యాత్వ భావన అంటే నేను ఫలానా అనేది ఎంతో సులభంగా పొందారు. పోగొట్టుకోవడానికి నానా అవస్థ. అసలు ఉంటే కదా అక్కడ పోగొట్టుకోవడానికి. లేని దాని గురించి అంటే ఆకాశంలో లేని ఏవో ఊహించుకుని పిల్లవాళ్ళు ఏడ్చినట్టుగా అలా చేస్తారు. అత్యంత సులభం. ఒక జీవుడుగా ఉన్నప్పుడే ఇది ఏదైనా సాధ్యమవుతుంది, మనుష్య జన్మలోనే. ఇంకా ఎక్కడా కూడా వేరే జన్మల్లో, పశు జన్మలు వేరే జన్మలు, ఇది పశువు అయినా సరే ఇక్కడ మాట్లాడే, విచారణ చేసే, దీక్షలు చేపట్టే ఇలాంటివన్నీ ఎన్నో అవకాశాలు ఇచ్చాడు పరమాత్మ మానవ జీవితంలో, వేరే వాటిలో ఇవ్వలేదు. కాబట్టి నేను గురించిన విచారణ అంటే సక్రమంగా జరిగితే చాలు, వేరే అక్కర్లేదు. ఇంకా దానిపైన బోధ కూడా చక్కగా జరిగింది, అనుమానం లేకుండా. ఏది ఉందో ఏది లేదో విచారణతో అవసరం లేకుండానే తెలిసిపోయింది. తెలిసిన తర్వాత ఇహ దిగులు లేదు. అంటే మళ్ళీ ఏదో కనుక్కోవాలని కానీ ఇంకోటని కానీ ఎక్కడ ఏది లేదు. దేనికి కనుక్కోవాలి? ఇంకా ఏది కనుక్కో అంటే తెలిసిపోయింది కదా. పెద్దగా విచారణ చేయని అవసరం లేకుండానే తెలిసింది. తెలిసిన తర్వాత కాబట్టి బ్రహ్మ సత్యం, జగన్మిథ్య ఇవన్నీ అద్భుతంగా నేర్చుకుంటారు, వింటారు. అలా చిలక పలుకులు పలుకుతూనే భార్య గురించో, పిల్లల గురించో, అమెరికాలో ఉన్న మనవడి గురించో ఆందోళన చెందుతారు. నేనేమనలేదండి, ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా. అంటే జగన్ మిథ్యాత్వ జ్ఞానంతో పాటుగా అహంకారం, నేను కూడా చెట్టా బట్టలు వేసుకుంది. అందువల్ల జగత్ విచారణ ఈశ్వర్ ఎన్ని చేసినా అహంకారం ఎలా నాశనం అవుతుంది? ఎంత బాగా చెప్పారు. వాచా వేదాంతలం అనకుండా చిలక పలుకులు పలుకుతూనే అన్నాడు. వేదాంతం ఎంత వివరంగా జగన్ మిథ్య అని పదే పదే బోధ చేసినా కొంతమంది ఒప్పుకోరు, వాదిస్తారు. ఎందుకంటే వాడు నేనుతో దాన్ని ఆలోచిస్తాడు, నేనుగానే భావిస్తాడు. కాబట్టి అంత తొందరగా ఒప్పుకోడు. అంటే వాడేం చిలక పలుకులు పలకడు, అంతా ట్రాష్ అంటాడు. ఎలా అయితే స్వప్నంలో ఉన్నంతసేపు వాడికి ఆ స్వప్నము చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక సరే చెప్పక్కర్లేదు కదా, ఇవన్నీ మీకు తెలియనివంటూ ఏమీ లేవు. కాబట్టి ఆ తెలిసినవి ఆచరణలో పెట్టాలి. అంటే ఏది ఆచరణలో పెడితే మీకేమిటో మీకు తెలిసిన తరువాత ఇంకా దేనికి దిగులు? ఆచరణలో పెట్టనప్పుడే కదా దిగులు. ఆచరణలో పెడితే ఇంకా అసలు ఏమీ లేదు. చిలక పలుకులు పలకాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అలాగే ఆచరణలో పెట్టినవాడు ప్రశాంతంగా, ఆచరణ పెట్టనప్పుడే నేను 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 తండ్రిని, నేనే తండ్రిని అని వాడు అనుకుని మా అబ్బాయితో సమస్య అండి, మా పిల్లలతో సమస్య, ఇలా ఎన్నో రకాలు కదా. తల్లి కానివ్వండి, బంధాల పట్ల రకరకాలుగా కాబట్టి ఆ తల్లికి బాధ, మా అమ్మాయి అల్లరి చేస్తుంది, మా అమ్మాయి ఏడుస్తుంది అంటూ. నేను తల్లిని అనుకున్నప్పుడు కదండి మీకు వచ్చాయి. తల్లి ధర్మం అన్నప్పుడు ఎందుకు వస్తుంది బాధ? అప్పుడు పిల్లవాడు అల్లరి చేస్తే మటుకు బాధ వస్తుందా? ఏమీ రాదు.
రకరకాలు. కాబట్టి అహంకారం తగ్గకపోగా ఇంకా ఎక్కువ అవుతుంది. వేదాంత బోధ అర్థమైంది, జ్ఞానము ఉంది, ఏది లేదంది ఏముంది. కాబట్టి సరిగ్గా అర్థం చేసుకోకపోతే వేదాంతం పక్కన పెట్టి ఈ నేను బాగా పెరిగిపోతుంది. పెరగదా, శుభ్రంగా పెంచుకుంటారు కదండి. ఇంకా ఇంకో అహంకారం కూడా వస్తుంది, నేను కాబట్టి వేదాంతం వింటున్నాను అని. నేను చెప్పగలుగుతున్నాను అని ఇంకోటి వస్తుంది. ఏం చేస్తాను చెప్పండి పాపం. కాబట్టి రమణ మహర్షి ఎప్పుడు కూడా నువ్వు ముందు అదేంటో ఆలోచించి, నేను నేను అంటున్నావు కదా, ఆ నేను తెలుసుకోరా ఫస్ట్, ప్రాబ్లం సంగతి తర్వాత. నేను లేకపోతే ప్రాబ్లం ఎవరికండి? ప్రాబ్లం ఇచ్చే అవకాశం ఉందా అసలు? లేదు. ప్రాబ్లమే లేదు. నేను ఫలానా నేను ఫలానా నువ్వు తిరిగినన్ని రోజులు నీకు బాధే. అదే నువ్వు నేను లేదనుకోండి, మీకు బాధ ఎందుకు వస్తుందండి? అంతే కదా. అదే చెప్తున్నాడు ఆయన, నేను పెట్టుకున్నన్ని రోజులే బాధ. మనకి చాలా సార్లు చెప్పారు, ఇలాగా అలాగా పట్టుకోకండి, ఎందుకు వచ్చిన గోలలు ఎన్నున్నాయండి. నా మృత్యు న శంక నమే జాతి భేద, పితా నైవ మే నైవ మాతా న జన్మ, న బంధు న మిత్రం గురు నైవ శిష్య, చిదానంద రూప శివోహం శివోహం శివ. ఏముందండి ఇక్కడ? ఎవరు లేర్రా, ఉన్నది నేనే శివుడను. శివుడను అంటే మళ్ళీ లింగరూప శివుడు కాదండి, ఆనంద రూపుడను. శివము అంటే ఆనందం అని తెలుసు కదా అర్థము. కాబట్టి నేను శివుడను, ఆనందం ఆనందం. కాబట్టి నేను ఆనంద స్వరూపుడిని. కాబట్టి ఎక్కడ ఏది విచారణ చేసినా అన్నా ముఖ్యంగా ఏది లేదో దానిని పట్టుకున్నారు కాబట్టి దాన్ని విచారణ చేసి దాన్ని సహజంగా నశింపచేయాలి. అందుకే నేను ఎవరు అన్న విచారణకే పెద్దపీట. అక్కడైతేనే నేను మీకు ప్రత్యక్షంగా కనపడుతుంది. ప్రత్యక్ష విరోధి ఎదురుగుండా ఉన్నప్పుడు కదండి అవాకులు చవాకులు ఉంటాయి. ప్రత్యక్షంగా లేనప్పుడు అది వేరు. అప్పుడు అంత ఎగ్జైట్మెంట్ ఉండదు కదా. ఎదురుగుండా ఉన్నప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ అది. అప్పుడు నశింప చేసుకోవటం తేలిక అన్నారు రమణ మహర్షి. ఆత్మకు సంసారం లేదు. ఇంత కష్టపడి వేదాంతం నేర్చుకుని కూడా మొట్టమొదటి సమస్య అయిన ఏకు మేకు అయి అంటే అహంకారం, ఏకు మేకై కూర్చున్న అహంకారాన్ని పారద్రోలకపోతే ఏమిటి లాభం? వేదాంత విచారణ చేశాక కూడా జీవి ఇంకా సంసారంలోనే మునిగి తేలుతున్నాడంటేనే అతని అహంకారం నాశనం అవ్వలేదని అర్థం. ఎందుకంటే ఆత్మకు సంసారం లేదు. కష్టపడి వేదాంతం నేర్చుకుని కూడా మొట్టమొదటి సమస్య అయిన ఆ యొక్క నేను ఏకు మేకు అయి కూర్చున్న అహంకారాన్ని పారద్రోలకపోతే ఏమిటి ఉపయోగం? వ్యర్థ, నిష్ప్రయోజనం. కాబట్టి అహంకార నాశనం జరిగి తీరాలి. నీ ప్రయత్నం లేకుండానే జగత్ ఈశ్వరులు కూడా మిథ్యగా తేలిపోతుంది. నువ్వే లేనప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? అది మిథ్యగా తేలిపోతుంది, అందులో ఏం సందేహం లేదు. జీవ విచారణ చేస్తే పరోక్షంగా జగత్తు ఈశ్వరుల విచారణ చేసినట్టు అవుతుంది. కాబట్టి జీవ జగత్ ఈశ్వరుల భేదం అనేది లేనే లేదు. నీకు ఎప్పుడైతే పరమసత్యం బోధపడిందో ఇంకా వేరే సత్యాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? జగత్తు మిథ్య అని అనక్కర్లేదు. నువ్వే మిథ్య అన్నప్పుడు మళ్ళీ జగత్ ఎక్కడుంది? నేనే లేను అంటే. కాబట్టి అహంకారం ఎంత మాత్రము తలెత్తకూడదు. అహంకార నాశనం ప్రాథమికం. ఎందుకు అహంకారానికి ఇంత పెద్ద పీట? లేనిపోని సమస్యలను సృష్టిస్తున్నది అహంకారం. ఈశ్వరుడు కాదు జగత్. ఈ ప్రపంచం నాకేమి ఇచ్చిందనే బదులు ముందు నువ్వేమి ఇచ్చావని అనుకోమని. ఇలా సమస్య ప్రపంచం కాదు, నువ్వే. నువ్వు సమస్యగా ఉన్నావు కాబట్టి నీకు ప్రపంచ సమస్య. ఇప్పుడు ఈశ్వరుడు నచ్చలేదు నీకు, కాబట్టి నేను అన్నదే అసలైన విచారణ చేసి దాన్ని ఏ నేను అయితే మిమ్మల్ని విసిగిస్తోందో, బాధ పెడుతోందో, లేకపోతే సమస్యలను సృష్టిస్తుందో ఆ నేనుని నాశనం చేసుకోవాలి. భేదము నశించాలి. అద్వైత జ్ఞానం పొందాక కూడా జీవ జగత్ ఈశ్వరులు భిన్నంగానే కనిపిస్తారు. జ్ఞాని కూడా జగత్తును చూస్తాడు, అది కూడా తనకు భిన్నంగా చూస్తాడు. అందువల్ల అనుభవం మారదు, కానీ దృక్పథం మారుతుంది. ఎప్పుడైనా అంతే. దృక్పథం మారితే ఏ గొడవ లేదు కదండి. బాహ్య ప్రపంచంలో అత్తా కోడళ్ళకి కానివ్వండి,
మామ అల్లుళ్ళు, మామ తండ్రి కొడుకులు, ఎన్నండి. దృక్పథం మారింది అనుకోండి, గొడవలు ఎందుకు వస్తాయండి? రావు. ఎప్పుడు రావు. దృక్పథం మారినంత వరకు, అంటే నేను పలానా అనుకున్నంత వరకు, ఆ యొక్క అహంకారం ఉన్నంత వరకు ఆ గొడవలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి జగత్తు మిథ్య, అది నామరూపాత్మకం మాత్రమే అని తెలుసుకున్నాక, ఆచరణలో పెట్టాక కూడా జగత్ కంటికి ఎదురుగానే ఉంటుంది. అంత మాత్రమున దాని యందు ఆనందము సమస్యలో పొందాల్సిన అవసరం అలా సముద్రంలాగా. అమ్మా. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఎన్నో ఉదాహరణలు. ఈ ఉదాహరణలన్నిటినీ మర్చిపోకుండా ఆచరణ పెట్టిన వాడికి ఈ జగత్తు ఎప్పుడూ వాడిని బాధించదు. వాడెప్పుడు జగత్తులో లీనమవ్వడు. అంటే అహంకార నాశనం జరిగినప్పుడు మాత్రమే అది సాధ్యం. జ్ఞానం పొందిన జ్ఞాని జగత్తును తనకు భిన్నంగా ఉంది అనుకోడు. వేరే జగత్ ఎక్కడుంది? లేదు. కాబట్టి జగత్తు వేరు అని అనుకోడు. అది కనపడుతుంది, అది మిథ్య అని తెలుసు. తాను దేహం మిథ్య, దేహం ఉన్నంత కాలం అది ఉంటుందని అతనికి తెలుసు. అందులో ఏం అతను మోహమాట పడడు ఏం. కాబట్టి వ్యవహారం చేస్తాడంతే. వ్యవహారంలో ఎక్కడ కర్తృత్వాలు అతనికి లేవు. కర్తృత్వ రహితంగా, భావరహితంగా, భావాతీతంగా, దానికి అహంకార దృష్టి లేదు, పరిమితి, నేను అనే పరిమితి దృష్టి లేదు, నేనే లేదు. కాబట్టి నేను లేనప్పుడు జగత్తు, ఈశ్వరుడు ఇలాంటివన్నీ ఏం లేవు. కాబట్టి అదే నిష్ట, అదే అసలైన జ్ఞానం. అన్నిటికన్నా శ్రేష్టమైన జ్ఞానం అదే. ఈ సందర్భంలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రం అద్వైత జ్ఞానాన్ని నొక్కి చెబుతుంది, కానీ అద్వైత అనుభవం ఎలా ఇవ్వగలుగుతుంది? అద్వైత అనుభవం కలిగినా అది తాత్కాలికమే. అద్వైత అనుభవం పొందాను అంటే ఏ అనుభవమైనా సరే అది తాత్కాలికమే కదా. ఎందుకంటే రాకపోకలు ఉన్నాయి. అనుభవం పొందాను అంటే ఇప్పుడు లేదని అర్థం. పాస్ట్ టెన్స్. వాడి అనౌన్స్మెంట్ ఏముంది, వాడు అందులోనే ఉంటే. ఈ అద్వైత అనుభవాన్ని ఒకటి సుషుప్తి అవస్థ, ఇంకోటి సమాధి అవస్థ, ఇలా పొందవచ్చు అని. కానీ వాడికి అది తెలియాలి. తెలిసినా కూడా ఆ ఆనందం వాడు పొందగలగాలి. నేర్పున్నంత కాలం వాడు అద్వైత అనుభవాన్ని పొందలేదు. అవస్థల్లో పొందిన అద్వైత అనుభవం నిజమైన అద్వైత అనుభవం కాదని అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఈ అవస్థల్లో కూడా ద్వైతం ఉన్నది, కాకపోతే అది అవ్యక్త అవస్థలో ఉంది. ఏ అనుభవం తీసుకున్నా అది అద్వైత అవస్థ కానే కాదు. ఎలా చెప్పగలుగుతారు? అద్వైత అనుభవం పొందిన సుషుప్తి నుంచి కానీ సమాధి నుంచి కానీ బయటకు రాగానే ద్వైతం వచ్చేసి, ధ్యానం నుంచి లేవగానే ఏం చేస్తారంటే, అబ్బా కాఫీ తాగి చాలాసేపు అయింది, అబ్బో కళ్ళు మూసుకు కూర్చున్నా, కొంచెం టీయో కాఫీ తాగాలనుకోలేదు. దాని నుంచి ఆనందం నుంచి బయటకు వచ్చాక ఎవరైనా అమ్మయ్య కాసేపు ప్రశాంతంగా కూర్చుందాం అనుకోవాలి. కానీ అలా అనుకుంటారా? అలా అనుకోరు కదా. అలా అనుకోకుండా అబ్బా అసలు ఇలా కూర్చున్నాం బాగుంది, కానీ కొంచెం తలకాయ ఎంత దిమ్ముగా ఉన్నట్టుంది కాస్త అనుకుంటారు కదా. ఎవరైనా పెట్టించే వాళ్ళు ఉంటే కాస్త పెట్టిస్తావా, గంట సేపు కూర్చున్నాను కదా అని అనౌన్స్మెంట్లు చేస్తారు. మళ్ళీ గంట సేపు కదలకుండా కూర్చునేసరికి ఆనందంగానే ఉందనుకో, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వకూడదు, అందుకని వాళ్ళు చెప్తారనమాట. కాబట్టి కాస్త టీ పెట్టి అమ్మ కాస్త రిలాక్స్ అవుతాను అని అంటారు. తప్పే ఉంది చెప్పండి, ఎవరి అనుభవాలు వాళ్ళు. కాబట్టి అవ్యక్త అవస్థలో ఉన్నదానికి వాడు నిజమైన అనుభూతి వాడు పొందలేడు. అద్వైత అనుభవం పొందిన సుషుప్తి కానీ సమాధి నుంచి బయటికి రాగానే ద్వైతం వచ్చింది. కాబట్టి ఈ అద్వైత అనుభవం ఎక్కడుందండి? కాబట్టి దానికి భిన్నంగా అద్వైత జ్ఞానం పొందితే, నేను అద్వైత బ్రహ్మను అనే జ్ఞాన నిష్టలో నెలకొని ఉంటే అది నిత్యము ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. నేను అద్వైత బ్రహ్మను, ఈ ద్వైత అనుభవం మిథ్య అనుభవం, ఈ అనుభవాలు నా నుంచే వచ్చి నాలోనే అంతమవుతున్నాయని అర్థమవుతుంది. అప్పుడు మిథ్యాద్వైతం నా సత్య అద్వైత స్వరూపాన్ని చెదరగొట్టలేదు. ద్వైత అనుభవాలు వచ్చిపోతాయి, కానీ అద్వైత అజ్ఞానం చెక్కు చెదరదు. అద్వైతం అనుభవం అయితే తక్కిన అనుభవాలు వచ్చి దాన్ని పారద్రోలుతాయి, కానీ అదే అద్వైత జ్ఞానం అయితే ఎన్ని అనుభవాలు వచ్చినా దానిని పారద్రోలలేదు. నిష్ఠ అంటే అందులో నిష్ఠగా ఉన్నవాడు, అదే దాంట్లో ఉన్నవాడికి ఎన్ని వస్తే ఏమిటండి, పరివాణాల్లాగా వచ్చిపోతూ ఉంటాయి. కాబట్టి మామూలుగా లెక్కలో 2+2 4 అనే జ్ఞానం ఉన్నప్పుడు ఎవరు ఎలా చెప్పినా అది మారదు కదండి ఈక్వేషన్.
మహత్. అది ఎప్పుడు అలాగే అది ఉమ్. అదే అద్వైతం కూడా అంతే. అది ఉన్నది అదే సహజమైన స్థితి. అది ఎప్పుడు ఉంది. నువ్వు లేదు అనుకుని పరుగులు పెట్టావు. ఉంది అని అక్కడే ఉంటే నీకు అనుమానం ఎందుకు? 2+2 4 అన్నది అనుమానం లేని నిజం. అది ఎప్పుడు అంతే ఉంటుంది. నువ్వు ఎటు తిప్పి చేసినా అంతే వస్తుంది. నువ్వు ఏ రకంగా చేసినా అది అదే. ఇది అద్వైత జ్ఞానం స్థిరముగా ఉన్నది సహజమైన స్థితి. ఇది నువ్వు ఇది కాదు అనుకున్నావు, ఇంకోటి అన్నావు. అయ్యో ఈ కష్టం నన్ను బాధిస్తుంది అన్నావు, వాళ్ళు బాధిస్తున్నారు అన్నావు, లేదా నీకు అనుకున్నట్టు జరగట్లేదు అంటున్నావు, ఏవో కోరికలు అన్నావు, ఇంకోటి అన్నావు, ఇలా రకరకాలు. దానివల్ల కష్టాలు ఇహ ఏమేంటో మీకు తెలియంది ఏముంది చెప్పండి, ఎన్నో వస్తాయి. రంగులు పూసుకుంటారు మీరు. రంగులు పూసుకున్నప్పుడు ఏమవుతుందండి? హోలీ రంగులు ఆడతారు. ఆనందం ఎంతసేపు అండి? తర్వాత అవి చిటచిటలాడుతూనే ఏదన్నా అయితే ఇక గోల. కాబట్టి అద్వైత జ్ఞానం గనక నిష్ట అనే పదాన్ని జ్ఞాన నిష్టగా తీసుకోవాలి. ఆ నిష్టలో గనక అందులోనే ఉంటే ఇంట్లోనే ఉన్నవాడికి ఏం ఇబ్బంది అండి? అన్ని ఇంటికే వస్తాయి, అన్ని చేస్తాయి, అన్ని లభ్యం అవుతాయి, అన్ని చక్కగా జరిగిపోతూ ఉన్నాయి. అప్పుడు ఏం బాధ అండి? హాయిగా ఉంటాడు. అమ్మా. వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? పని పాట లేనివాడే బయటికి పోతా అంటాడు. ఎందుకు బయటికి? ప్రపంచానికి ఎంత హాయి, ఇంట్లో కూర్చున్నావు, అన్ని ఉన్నాయి. పొట్టి పుణ్యానికి బయటికి పోయి ఎందుకంటే లేని తలకాయ నిప్పి తెచ్చుకోవటం. జ్ఞాన నిష్టలో ఉన్న వాడికి ఏ గోళ లేదు, వాడికి నేను ఉండదు. కాబట్టి స్వరూప బుద్ధి జగతీశ్వరే చ స్వరూప ధీరాత్మని యావత్ అస్థి అన్నమాట. అరూప ఆత్మ యది కహ ప్రపశ్యేత్ సా దృష్టి రేఖ అనవధి. ఆ మధ్యలో హి అనే ఒక అక్షరం పెట్టారు. అనవధి హి పూర్ణ అంటే కూడా గట్టిగా చెప్తున్నారు, అదే పూర్ణం అసలైనది. ఆత్మకు రూపం ఉందనే భావనలో ఉన్నంత వరకు జగత్తు ఈశ్వరుడు కూడా సగుణంగానే ఉంటారు. నేను నిర్గుణ చైతన్యం అని ఎవరైనా అంటే అప్పుడు ఉన్నది ఒకటే చైతన్యం అవుతుంది. అదే అనంతం పూర్ణం. అది ఎప్పుడు పూర్ణంగానే ఉంటుంది. అది ఎప్పుడు సగమో అట్లా లేదు. మీరు జగత్తుని ఈశ్వరుని చూసే దృష్టికోణాన్ని నిర్దేశించేది మీ అహంకారమే. మిమ్మల్ని మీరు ఎలా భావించుకుంటారో ఆ కోణంలోంచే తక్కిన రెండిటిని కూడా చూస్తారు. దేవుడి మీద భక్తి కూడా అంతే కదండి. మీరేంటో దాన్ని బట్టే మీ భక్తి కానివ్వండి, మీ జగత్తు కానివ్వండి. మీరు వేరేగా అంటే మీ ఆలోచన వేరు, మీ యొక్క ఈ జగత్తు వేరు, అలా ఉండవు. అందువల్ల జగత్తుని ఈశ్వరుని చూసే మీ దృష్టికోణం మారాలి. అంటే ముందుగా మిమ్మల్ని మీరు చూసే దృష్టికోణం మారాలి. వేదాంతాన్ని అధ్యయనం చేశా కూడా జీవన్ముక్తిని పొందలేకపోవడానికి కారణం ఇదే, నేనుతో వ్యవహరించటమే. వేదాంతం తెలుసు, ఆచరణ తెలుసు, ఆచరణ కూడా పెడతారు. పూర్ణత్వం అంటే పూర్ణంగా పెట్టలేకపోవటానికి కారణం ఈ నేనుని మీరు దాచుకోవటమే. ఎంతసేపు ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తారు, భగవంతుని మీద మీకున్న భావనని మార్చడానికి ప్రయత్నిస్తారు, కానీ మిమ్మల్ని మీరు చూసుకునే పద్ధతిని మార్చుకోవటం. మీరు ధర్మంగా ఉండటం లేదు, మీ కోపాలు మీ ద్వేషాలు మార్చుకోవటం లేదు. వాళ్ళు అంతేనండి, వాళ్ళ వల్ల నేను ఇలా ఉన్నాను, నేను ఇంతే అని మిమ్మల్ని మీరు అనుకుంటున్నారు. కానీ దానివల్ల మీరు ఆనందాన్ని కోల్పోతున్నారన్న పరమ సత్యాన్ని మీరు గ్రహిస్తే అసలు ఏ గోళ లేదు. వేదాంతానికి వచ్చినప్పుడు నేను తండ్రిని భర్తను అనే అహంకారంతో వచ్చారు. మీరు వ్యవహారం నడిపే పుత్రుణ్ణి భార్యను వారు కొలిచే భగవంతుని మార్చడానికి ప్రయత్నిస్తున్నారే కానీ నేనెవరు అనే ప్రశ్న జోలికి వెళ్ళటం లేదు. అందువల్ల వాటిని ఎలా చూస్తారనే దాన్ని, మిమ్మల్ని మీరు ఎలా చూస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మిమ్మల్ని మీరు ఒక చిన్న జీవిగా చూసుకుంటే మీరు జగత్తుతో వ్యవహారం నడుపుస్తున్నట్టు, జగత్తు మిమ్మల్ని బాధిస్తున్నట్టు భావిస్తారు. ఎక్కడో ఉన్న పరమాత్మని భగవంతుణ్ణి కాపాడమని వేడుకుంటారు. ఒక ముక్కలో చెప్పాలంటే మిమ్మల్ని మీరు సగుణ జీవిగా భావిస్తే జగత్తు సగుణ జగత్తు, భగవంతుడు సగుణ ఈశ్వరుడే. కాబట్టి నేను నేను అనుకున్నప్పుడు అంతా ఇదే బాధ. వేదాంతంలో ఇప్పుడు అంటారు కదండి, నేను అమ్మని, నేను అదే, ఫలానా ఫలానా అని ఇంకా భావం చేస్తూనే ఉన్నారు కదా. అవి మర్చిపోమని చెప్పలేదు, ధర్మం చేయమన్నారు. అలా అనుకున్నప్పుడు మీకు బాధ ఏదో వస్తుంది. మీ ధర్మం చేసినప్పుడు ఎందుకు వస్తుందండి బాధ? ఎప్పుడు రాదు. ధర్మంలో ఉన్నప్పుడు బాధ రాదు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఒక స్వామీజీ దగ్గరికి ఒక టీనేజ్ అమ్మాయి వచ్చింది.
ఒక ఎవరో రాజకీయ నాయకులు అంటే ఇష్టం అని చెప్పిందిట. అయితే స్వామీజీ అడిగారట, సరే ఎందుకు నీకు వాళ్ళు ఇష్టం అని అంటే ఆవిడ ఒక ఆవిడని, నేను ఎందుకు లేని పేరు చెప్పటం, ఆవిడ చాలా చాలా బాగా కడుతుంది అందుకని ఇష్టం అందిట. చూడండి, కాబట్టి ఆ అమ్మాయి అందిట, అందుకని నాకు ఆవిడ ఇష్టం అని. అంటే ఇది ఎంతవరకు సమంజసమైన నిర్ణయాలు? కాబట్టి టీనేజ్ అమ్మాయి దృష్టి అంతా బాహ్య అలంకరణ మీదే ఉంది. ఏ సందర్భానికి తగ్గట్టుగా ఏది ధరించాలి, ఎలా ముస్తాబవ్వాలి, ధ్యాస అంతా అదే. అలాంటి అమ్మాయికి చదువేమవుతుందమ్మా, ఏం జీర్ణించుకుంటుంది? అంటే ఇక్కడ అన్యాపదేశంగా ఈ నేనుతో వ్యవహారం చదివే అంటే జరిపే వాడికి నేను ఫలానా ఇన్ని పెట్టుకుని నేను నాది నావి అని తిరిగే వాడికి వేదాంతం ఎలా ఇదవుతుందండి? వాడి బుర్ర కాదు, వింటాడు. వీళ్ళు క్లాసులకు వెళ్తారు, షోకులుగా ఉన్న అమ్మాయిలు చదువుతారండి. మీరు అన్నారు ఏం చదువుతావు అని. అందుకని ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. వేదాంతం ఎలాగా? ఎవరి దృష్టి పంచకోశాల్లో ఏ కోశం మీద ఎక్కువగా ఉంటే దాని పరంగా వారు బాహ్య ప్రపంచాన్ని చూస్తారు. మీరు సౌందర్యాన్ని ఆరాధించేవారైతే సరే అందాలను చూస్తారు. భావోద్రేకాలకు వెలువిచ్చేవారైతే అలాంటి వాళ్ళనే ఇష్టపడతారు. జ్ఞాన తృష్ణ ఉన్నవారు జ్ఞానులకి ఆకర్షితులు అవుతారు. ఇంగ్లీష్ లో చెప్పారట, బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ది బీ హోల్డర్ అంటారు. ఉన్నది ఒకటే జగత్, కానీ దాన్ని మనుష్యులు వారి వారి అభిరుచులకు తగ్గట్టుగా చూస్తారు. అంతా అదే అదే ఎండ. కొంతమందికి ఎండ అబ్బా హాయిగా ఉంటుంది, కొంతమంది అబ్బా ఏమి ఎండ అసలు అంట. రకరకాల అందరికీ అది ఒకటే ఎండ, అందులో ఏం మార్పు లేదు. కానీ వీడి యొక్క దృష్టి అనండి, అనుభవం అనండి, వాడి పని అనండి, వాటి బట్టి మారిపోతుంది. ఎవరికైనా అంటే అందరికీ అన్ని ఇష్టం ఉంటాయా? ఏది ఇష్టం అందరికీ అన్ని అలా ఉండవు. అది ఎంత బాగున్నదైనా అవతల వాడికి అది నచ్చాలని ఎక్కడా లేదు. వేదాంతానికి వచ్చి నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొంది జ్ఞాన నిష్టలో నిలబడిన జ్ఞాని మాత్రం తన మనశ్శరీరాలు మిథ్యాని, జగత్తు మిథ్యాని, తను వ్యవహారం నడపడానికి మాత్రమే ఇవి ఇవ్వబడ్డాయని అర్థం చేసుకుని తాను నిర్గుణంగానే ఉంటాడు. అంటే ఈ యొక్క అవయవాలని ఇవన్నీ కూడా కేవలం పరబ్రహ్మ ఇచ్చిన ఒక పరికరంగానే ఉంటాయి తప్ప తనవి అని భావించడు. ఈ దేహం నావి, ఈ కళ్ళు నావి, ఈ చెవులు ముక్కులు ఇవి నావి, ఇవన్నీ అలా భావించడు. దేహాభిమానం ఉన్నన్ని రోజులు నిర్గుణ బ్రహ్మని అర్థం చేసుకోలేరు ఎవరు అని కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు. క్లేశో అధిక తరహ తేషాం అవ్యక్త అసక్త చేతసాం. అందువల్ల దేహాభిమానంతో వేదాంతం వింటే ఏదో బోధగా అనిపిస్తుంది అంతే. వేదాంతం ఏం నేర్పిస్తుందో అర్థం కాదు. నేను భర్తగా, తండ్రిగా, ఉద్యోగిగా మరింత ఆనందంగా ఎలా ఉండగలుగుతాను అన్నదే వారి కోరిక. అంటే వాడు అవిగా ఉంటూనే వేదాంతం నేర్చుకుని పరమానందం పొందాలనుకుంటాడు. ఎలా లభిస్తుందండి? కాబట్టి గురువు గారు మొదటే అవి మర్చిపోండి అని చెప్తే 2వ క్లాస్కి రానే రారు. వస్తారండి? మీరు ఇంట్లో ఇలా ఉండకండి, ఏది లేదండి అని అంటే వస్తారా? అంటే దేహాభిమానం అనండి ఏదైనా సరే, ఆ బంధాల పట్ల వ్యామోహము. అందుకని ఏ గురువులు కూడా సద్గురువులు మొదటే అన్ని చెప్పారా మీకు? ఏమి అవన్నీ వదిలేసి రమ్మన్నారా? అక్కడ మీరు పాటించండి అన్నారు అంతే తప్ప అవన్నీ వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చోండి అన్నారా? బామ్ము అలా రాకండి, అలా రాకండి. అలా రమ్మని ఎప్పుడూ చెప్పలేదు కదా. అయ్యో రామ. కాబట్టి గురువు గారు అవి మీరు వేస్తున్న పాత్రలు మాత్రమే, అంటే ఈ భర్త భార్య ఇలాంటివన్నీ, వాటిని మీరు మర్చిపోండి అని మొట్టమొదటే చెప్తే 2వ క్లాసుకి రానే రారు. అందువల్ల వేదాంతం ముందు శిష్యులను ఆకట్టుకోవడానికి, మీ జీవితం మరింత ఆనందమయంగా సాగటానికి, మీరు భర్తగా, తండ్రిగా మరింత ఆనందం పొందడానికి మార్గం చెప్తానంట. వేదాంత లక్ష్యం మిమ్మల్ని భర్తగా మరింత ఆనందపరచటం కాదు,
మీ భర్త భావనలు పోగొట్టటము, అలాగే ఉద్యోగిగా మరింత ఆనందం కాదు, అసలు మీరు ఉద్యోగి కాదు అంటూ. అంటే మీ ధర్మం చెప్తుంది అక్కడ, బంధం చెప్పదు. బంధం ఉన్నప్పుడు ధర్మంలో లోటుపాట్లు వచ్చాయా రాలేదా? వస్తుంది. మీరు అనుకుంటున్న ఈ బంధాలు, భర్త, భార్య, తండ్రి, ఉద్యోగం, ఇవన్నీ ఒక వ్యక్తిగా మీకు చెందినవి. వ్యక్తి అంటే పరిమితి ఉన్న జీవి. ఆనందంగా ఉండే పరిమితి ఉన్న జీవి అంటూ ఎవరు ఉండరు. ఆనందం, పరిమితి పరస్పర విరుద్ధ పదాలు. జంటగా ఎలా ఉంటాయి? కానీ ఆ మాట గురువు ఆరంభంలోనే చెప్తే శిష్యులు ఒక్కళ్ళుండరు. ఎవరికైనా వారి అలంకారం చేసి దాన్ని మరింతగా మెరుగుపరుచుకోవాలని ఉంటుంది. కానీ వారికి ఒక విషయం తెలియటం లేదు, అలంకారం చేసిన అహంకారం అశాశ్వతం, అనారోగ్యం పాలవుతుంది. ఒక రోజు మరణించి తీరుతుంది ఈ దేహం. మేకప్ కూడా వేసుకుని తర్వాత ఏమవుతుందండి? మేకప్ లేకుండా వాళ్ళని చూడగలరా? అదే కదా, ఎన్నో ఉన్నాయి కదండి. తలకి రంగులు వేస్తే స్కిన్ ఎలర్జీలు రావటం కానివ్వండి, మేకప్లు ఎత్తుగా వేసుకుంటే చూడండి, కొన్ని సెంట్లకి బంగారం పాడవుతుందంట. ఏమిటో రకరకాలు కదా. ఎన్నండి, లిప్స్టిక్ వేసుకుంటే క్యాన్సర్ వస్తుందంట. ఏదో చెప్తూనే ఉంటారు కదా. వినేవాడు వింటాడు, వినని వాడు వినడు. అందరు వింటారండి? ఇష్టం ఉన్న వాళ్ళు వింటారా? వేసుకోవటం. వాడు అట్టకే చెప్తాడే నేను వేసుకుంటా అంటాడు. వచ్చాక ఎందుకు వచ్చాడు? ఇంకా అంతే. అసలు జీవితమే అంత అలంకారాలకే ప్రాధాన్యత ఇస్తారు కానీ అసలు దానికి ఇవ్వరు. అశాశ్వతం, అనారోగ్యం పాలవుతుంది. దేహం అనారోగ్యం రాదా? వస్తుంది. ఒక రోజు మరణిస్తుంది. మరణించక ఏం చేస్తుందండి? మరణించే లోపల మీరు శ్రద్ధగా ఉండాలని చెప్పారు. కానీ ఎలా? జగత్తును కూడా సగుణ జగత్తుగానే చూస్తారు. అది మీకు భిన్నంగా ఉందని, మీకు అనేక ఆనందకర దుఃఖ అనుభవాలు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. మిమ్మల్ని బాధ పెట్టే జగత్తు కొనసాగుతూనే ఉంటుంది. కానీ జగత్తుని నిందించి ఏమిటి ఉపయోగం? దాని తప్పే ఉంది? మీరే దానికి ఒక రూపం ఇచ్చారు. జగత్తు రూపం మీరిచ్చిందే కదండి. లేదా జగత్తుకు రూపం ఎట్లా? మీరు సగుణ అహంకారం అంటే నేను అనుకున్న నాడు సగుణ జగత్ ఇచ్చే అనుభవాలలో మునిగి తేలక తప్పదు. చలువ కళ్ళద్దాలు పెట్టుకుని ఏమిటి చీకటిగా ఉందంటే అదే పచ్చ వాడికి లోకం అంతా పచ్చ కనపడుతుంది ఒక వ్యక్తి అన్నట్ట. అలా ఉంటుంది ఈ యొక్క నేను అనే అహంకారంతో తిరిగే జీవి వ్యవహారం. జగత్తుకు మిమ్మల్ని బాధించే హక్కు మీరే చేతులారా ఇచ్చారు. అప్పుడు మీరు కొలిచేవాడు కూడా సగుణమే అవుతాడు. మరి తప్పదు. అప్పుడు గుళ్ళకి గోపురాలకి వెళ్ళక తప్పదు. ఏవో వాటికో రకం పేర్లు పెట్టుకుంటారు, వెళ్తారు. కాబట్టి జగత్తు భగవంతుడి విషయంలో సగుణ భావన ఎన్నటికీ పోదు. నీలో పోనప్పుడు అది ఎక్కడ పోతుంది? మీరు వాదించవచ్చు, నేను అహంకార భావనలోనే ఉంటాను, సగుణ ఈశ్వరుని సృష్టికర్తగా స్థితికర్తగా కొలుస్తాను, ఆయన నన్ను రక్షిస్తాడు అనవచ్చు. అప్పుడు వేదాంతం ఏం జవాబు చెబుతుందో తెలుసా? సగుణ ఈశ్వరుడు సృష్టికర్త, స్థితికర్త మాత్రమే కాదు, లయకర్త కూడా. అంత జాలి గుండె గల ఆర్తత్రాణ పరాయణ భగవంతుడు లయకర్తగా తన ధర్మాన్ని నిర్వహించక తప్పదు. అంటే నువ్వు నశిస్తావురా, అప్పుడే నీకు జాలి దయ లేవని నిర్దాక్షిణ్యంగా పట్టుకుపోయాడని నిందిస్తారు. మీ బంధాలను పట్టుకుపోతే తిట్టరండి దేవుణ్ణి. బంధాల పట్ల అంటే ఏ సగుణ బ్రహ్మని రక్షిస్తాడని మీరు అంటున్నారో ఆ సగుణ బ్రహ్మే మీ వాళ్ళని పట్టుకుపోయాడు అని తిడతారు కదా అని చెప్తున్నారు. అందువల్ల గొలుసు కట్టుని మర్చిపోకూడదు. ఎక్కడ సగుణత్వం ఉంటుందో అక్కడ భిన్నత్వం ఉండి తీరుతుంది. ఎక్కడ భిన్నత్వం ఉందో అక్కడ నశించే తత్వం, అశాశ్వతత్వం ఉంటుంది. ఎక్కడ అశాశ్వతత్వం ఉంటుందో అక్కడ భయం తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మరి ఏం చెయ్యాలి? సగుణ ఈశ్వర రూపం నుంచి లేదా ఏకరూప ఈశ్వరుడి నుంచి అరూప ఈశ్వరుడు లేదా నిర్గుణ బ్రహ్మగా పరమాత్మను అర్థం చేసుకునే స్థాయికి ఎదగాలి. అదే నామరూపరహిత స్థితి. సగుణ ఈశ్వరుణ్ణి నామరూపాలున్న నిర్గుణ సత్తుగా అర్థం చేసుకోవాలి. సగుణ జగత్తును నామరూపాలున్న నిర్గుణ సత్తుగా అర్థం చేసుకోవాలి. ఆ విధంగా జగత్తు దృష్టి ఈశ్వర దృష్టిగా మారాలి. అలా మారాలంటే మీరు నిర్గుణ ఆత్మ అని అర్థం చేసుకుని ఆచరణ పెట్టాలి. మీరు నేను అని మీ గురించి ఎప్పుడు అనుకున్నా నేను నిర్గుణ ఆత్మను
అన్న స్ఫురణ మీకు రావాలి. నటుడు అనేక పాత్రలు పోషిస్తాడు. ఆ పాత్రలను పోషిస్తున్నప్పుడు వాటిల్లో జీవిస్తాడు కూడా. కానీ నటన అయిపోయాక తానెవరో మర్చిపోడు. అలాగే మీరు ఎన్ని వేషాలు వేసుకున్నా, తండ్రిగా, భర్తగా, భార్యగా ఎన్ని పాత్రలు పోషించినా అసలైనది మీరెవరో మీరు గుర్తించాలి. అలా ఉండాలి అన్నారు. మీరు నిర్గుణ చైతన్యం. ఈ మార్పు మీలో రావాలి. ఇదే సహజమైన మార్పు. మీరు నామరూపాలున్న అహంకారం కాదు, నామరూపాలు లేని ఆత్మ. ఈ నామరూపాల అహంకారానికి అతీతంగా ఎదగటమే మార్పు. అలా మారితేనే ఆత్మగా ఉంటారు. కాబట్టి ఒక వ్యక్తి ఈ దశలను దాటుకుంటూ వచ్చి నేను సాక్షి చైతన్యాన్ని చెబితే అప్పుడు ఉన్నదొక్కటే సచ్చిత్ ఆత్మ అవుతుంది. ఆనంద ఆత్మ, పరమానందాన్ని పొందుతుంది. ఎందుకంటే ఆ నేనే సచ్చిదానంద ఆత్మ, జగత్తు సచ్చిదానంద ఆత్మ, ఈశ్వరుడు కూడా సచ్చిదానంద ఆత్మ. అంటే మూడింటిలోనూ సద్దర్శనం చేస్తాడు. అలా నిర్గుణ ఆత్మను అర్థం చేసుకుంటేనే ఈ యొక్క త్రిపుటి విభజన, వేరు వేరు అన్న భావన పోతుంది. అప్పుడు ప్రతి ఒక్కటి కూడా అనంతం అవుతుంది. సగుణ జీవ, సగుణ జగత్, సగుణ ఈశ్వరుడు, ఈ మూడింటికి కూడా పరిమితులు ఉంటాయి. ఈ మూడు ఒకటే, రెండిటికి భిన్నంగా ఉందని అర్థం. అందువలన సగుణ ఈశ్వరుడు అనంతం కాలేడు. పరిమితిని అవధి అంటారు. అవధి అంటే పరిమితి. అవధులున్నది నశించి తీరుతుంది. అవధులు లేనిది శాశ్వతం. బ్రహ్మ అవధులు లేనిది, నిర్గుణం. కాబట్టి మూడింటికి సగుణ పదం తీసేస్తే మూడు కూడా అనంతం అవుతాయి, అంటే నిర్గుణం అవుతాయి. భిన్న పదాలుగా కనిపించినా మూడు ఒకటే. మూడు భిన్న వస్తువులు లేనే లేవు. ఒకటే సత్యానికి మూడు భిన్న రూపాలు. బ్రహ్మార్పణం, బ్రహ్మ హవి, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధిన. ఇదం బ్రహ్మ, ఇదం క్షేత్ర, ఇదం క్షత్రం, ఇమే లోకాః, ఇమే వేదాః, ఇమే దేవాః, ఇమాని భూతాని, ఇదగం సర్వం యత్ అయమాత్మ. ఉన్నదొక్కటే బ్రహ్మ లేదా ఆత్మ. తక్కినవన్నీ భిన్న రూపాలుగా, భిన్న నామరూపాలుగా ప్రకటితమవుతున్న నామరూపాలు మాత్రమే. పూర్ణత్వ భావం సిద్ధించాలి. ఎప్పుడైతే పూర్ణత్వ భావన సిద్ధిస్తుందో అప్పుడే పరిమితి ఉన్న భావన పోతుంది. దాన్నే జ్ఞాననిష్ట అంటారు. కాబట్టి ఆత్మ విచారణ చేసి తీరాలి. ఆత్మ విచారణ చేయడానికి వేదాంతం అవసరం. ఉపనిషత్తులు దాన్ని క్రమ పద్ధతిలో నేర్పిస్తాయి. కాబట్టి ఆ బోధ అంతా కూడా మీకు ఆల్రెడీ జరిగింది. కాబట్టి నేను అన్న అసలైన సహజ రూపాన్ని పొందాలి. అవధులు లేని ఆ యొక్క నిర్గుణమైన ఆత్మాని తీసుకుని అందులోనే నిష్ఠగా ఉండాలి అని చెప్తారు. కాబట్టి ఇక ఇంకో శ్లోకం రేపు చెప్పుకుందాం. శుభం భూయాత్.